అలాగే సెకండ్ అప్డేట్ క్వాంటమ్ కంప్యూటింగ్ మీద. సో యూకేలో క్వాంటమ్ మోషన్ అనే స్టార్టప్, యూకే కంపెనీ ఇది. క్వాంటమ్ మోషన్ అనే స్టార్టప్ నార్మల్ అంటే సిలికాన్ చిప్స్ తో క్వాంటమ్ కంప్యూటర్ తయారు చేసింది. ఇది చాలా ముఖ్యమైన అప్డేట్, ఎందుకంటే ఇప్పటి వరకు క్వాంటమ్ కంప్యూటర్ ని చేయడానికి స్పెషల్ హార్డ్వేర్ అవసరం అయ్యేది. బట్ ఇప్పుడు సిలికాన్ చిప్స్ తో చేశారు కాబట్టి ఇంకా ఎక్కువ క్వాంటమ్ కంప్యూటర్స్ ని అభివృద్ధి చేయడం అనేది ఈజీ అవుతుంది. కాబట్టి స్టూడెంట్స్ ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు క్వాంటమ్ మోషన్ అనే స్టార్టప్ వెబ్సైట్ లోకి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. HSBC IBM తో కలిసి క్వాంటమ్ అల్గారిథం వాడి బాండ్ ట్రేడింగ్ లో, అంటే సో క్వాంటమ్ అల్గారిథం వాడి బాండ్ ట్రేడింగ్ లో 34% బెటర్, అంటే యాక్యురసీ ఎక్కువగా వచ్చింది క్లాసికల్ కంప్యూటర్స్ తో పోల్చుకుంటే. నిజం చెప్పాలంటే ఫైనాన్షియల్ సెక్టార్ లో ఉన్న కంపెనీస్ కి ఇది పెద్ద ప్రాక్టికల్ యూజ్ కేస్ అని చెప్పొచ్చు, అంటే ఒక పెద్ద బ్రేక్ త్రూ అని చెప్పొచ్చు. సో దీని ఇండికేషన్ ఏంటి అంటే ఫైనాన్షియల్ కంపెనీస్ కూడా క్వాంటమ్ కంప్యూటింగ్ వైపు థింక్ చేసే అవకాశం ఉంది. ఇది HSBC IBM తో కలిపి పాసిబుల్ అయింది. ఒకవేళ మీరు ఫిన్టెక్ లో కానీ ఉంటే, అంటే MBA కానీ ఇటు సైడ్ ఉండి ఫైనాన్షియల్ సెక్టార్ లో ఉంటే, ఫైనాన్షియల్ సెక్టార్ లో క్వాంటమ్ కంప్యూటింగ్ ఎలా వాడతారు అనేది కూడా కొంత స్టడీ చేయొచ్చు మనం.